పైకి ఏడొస్తుంది. ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు అయితే మా తమ్ముడి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నాకు హెల్ప్ చేసే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండే. సరే అసలు ప్రాంక్ దేని మీద అనుకుంటున్నారా? మా తమ్ముడికి ఎంతో ఇష్టమైన ఫిష్ల మీద అయితే ప్రాంక్ చేయబోతున్నా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు వాడు ఇంట్లో ఎన్ని ఫిష్లు పెంచుతాడంటే ఇంట్లో మనుషుల కన్నా ఫిష్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫిష్లన్నిటికీ నేను వాడు ఫ్రెండ్ కలిసి కిడ్నాప్ చేయబోతున్నాం. ఇంకా ఆ ఫిష్లో కూడా నేను మంచిగా యాక్టివ్గా ఉండే ఫిష్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇంట్లో అయితే నేను ఎక్కడ దాసి మేము కనిపెట్టేస్తాను. ఇంకా అందుకే మిద్దిపైకి వెళ్తున్నా, మంచిగా ప్లేస్ ఉంటుంది కాబట్టి. ఎక్కడ దాచి పెట్టాలి చూస్తా ఉంటే మంచి ప్లేస్ అయితే కనిపించింది ఏసీ కింద. ఇంక అందుకని ఏసీ కింద అయితే దాచి పెట్టేసా. సరే నీ రోజు అట్టం బయటికి తీసుకురావు, తీసుకొస్తా. మీద ఫుల్ ప్రాంక్ చేయాలి అప్పుడు. సరే నేను లోపలికి వెళ్ళి చూసా, వాడైతే చదువుకుంటున్నాడు. మీ అన్నున్నాడు రా. మా అన్న ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. నాకు తెలీదు. నీకు తెలియదండి. ప్రామిస్ నాకు తెలీదు. అబ్బో ఏదో ఏ ఫిష్ అసలు చూపి. ఆయన వీడియో ఎందుకు తీస్తున్నారు? ఎందుకంటే నా ఫోనే కదా అది. ఏదే ఒరే నాకు తెలియదు రే. ఎప్పుడు నేనే చేస్తాను రా అట్లాగా. చూడు ఒకసారి పైకి పైకి కాయస్ ఏడస్తున్నా. అక్కడే ఉండదు ఫిష్, మిద్ది పైన ఉంటుంది. ఎదుర్కోపో. ఇంకా నాకు తెలియదు. అంటే నువ్వే దాచుపెట్టింది. ప్లాన్ చేసాం నేను. స్టిఫెన్ చెప్తున్నా, నీ ఫిష్ మీద చేయబోతే నన్ను అడుగు. సరే కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగనా కొడుకులండి, దొంగన చిందా పట్టుకో. ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. రివెంజ్ కావాలంటే కామెంట్స్ చేయండి. కన్ఫర్మ్ గా నేను రివెంజ్ అయితే చేస్తాను. అది కానీ ఇష్టమైన వస్తుంది అదేం అది. సో గైస్ వీడియో కానీ సార్ లైక్ కొట్టేసాము. మనం అయితే 1K చాలా దగ్గర ఉన్నాం. ప్లీజ్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దామంటా మరి. బాయ్.